గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, తమిళనాడు పాలిటిక్స్ మళ్ళీ దేశం మొత్తం కూడా ఒక్కసారి అటువైపు చూసేలా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు పరిపాలన సాగిస్తున్నాడు. ఒక కుదుపు ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశాడు. వాళ్ళ అధిష్టానం కూడా మద్దతు ఇచ్చేసింది. ఆయన కొత్త పార్టీ పెట్టేందుకు చేస్తూ ఉన్నాడు, ప్రకటన కూడా చేశాడు ఆల్రెడీ. అంటే ఇది భారతీయ జనతా పార్టీయే వెనకుండే అన్నామలై చేత కొత్త పార్టీ పెట్టిస్తుందా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ఆయన ఉద్దేశాలేంటి, మీకేమర్థమైంది? అన్నామలై మామూలుగా వచ్చినట్టు రాజకీయ నాయకుడు కాడు. అంటే పొలిటికల్ పార్టీలు పెట్టి పొలిటికల్ పార్టీలో చిన్నప్పుడు జాయిన్ అయ్యి ఏదో చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాడు. అతను ఐపీఎస్ క్యాడరు, బేసిక్గా కర్ణాటక ఐపీఎస్ క్యాడర్గా అక్కడ ఎదిగి 10 ఏళ్ల పాటు దాదాపుగా ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం లోపల కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకొని, నిజాయితీ పరుడని పేరు తెచ్చుకొని, ఆ తర్వాత యడ్యూరప్ప కర్ణాటక లోపల అతని మీద కన్నేసి అతని దగ్గర తీసి బీజేపీలో చేరి ముందుకు వెళ్ళమని చెప్పి ప్రోత్సహించడం వల్ల అతను బీజేపీ, ఎందుకంటే నువ్వు ఒక ఆఫీసర్ కన్నా ఒక పొలిటీషియన్ అవుతే, నీ చేతిలో పవర్ ఉంటే నువ్వు ఇంకా ఎక్కువ మందికి సేవ్ చేసే అవకాశం ఉంటుందన్నట్టుగా అతను ఒప్పించడం జరిగింది. అతను ఆ రకంగా పాలిటిక్స్లోకి 2021లో అడుగుపెట్టాడు. అండ్ బీజేపీలో జాయిన్ కాకముందు రజనీకాంత్ కూడా ఆయన ఇన్వైట్ చేశాడని చెప్పి నిన్న మాట్లాడారు. ఇన్వైట్ చేశాడు, కానీ అప్పుడు ఏంటంటే అతను వెళ్ళలేదు. సరే, అతను నేను అప్పటికే మాట ఇచ్చాను బిఎల్ సంతోష్కి, బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అతను బీజేపీకి రాష్ట్ర పార్టీకి అతను అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. కానీ అతను ఒకటే చెప్పాడు, ఏంటంటే మనం ఈ ఏఐడిఎంకేతో కానీ డిఎంకేతో కానీ మనం కలవకూడదు, మనం స్వతంత్రంగా పోటీ చేసినట్టయితే డెఫినెట్గా మనకు ఎక్కువ సీట్లు వస్తాయి అని మొదటి నుంచి కూడా బీజేపీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇవి దిగజారిపోయిన పార్టీలు, ఇవి ఎన్ని రకాలకు కూడా ప్రజలకు వీటి మీద విశ్వాసం పోయింది, వీటితో మనం కలవకూడదు అని చెప్పి అతను ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేశాడు. కానీ అతను మటును పెళ్లి చెవిని పెట్టి చివరికి అతను ఉంటే ఏఐడిఎంతో కలవడం కష్టం అనే ఉద్దేశంతో అతన్ని బీజేపీ నుంచి తప్పించి అతను వేరే వాళ్ళకి అధ్యక్ష పదవి చేయడం జరిగింది. అయితే అతను ఎలక్షన్లో పోటీ చేయలేదు. చేయమని అడిగినా కూడా కోయంబత్తూరులో అతనికి బాగా కెపాసిటీ ఉన్నా కూడా, క్యాపబిలిటీ ఉన్నా కూడా ఒకసారి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ రెండోసారి పోటీ చేయమని అడిగారు, కానీ పోటీ చేయలేదు. అతను ప్రచారం మాత్రం చేశాడు. బీజేపీ పూర్తిగా, అంటే బీజేపీ పోటీ చేయమని అడిగిందా? పోటీ చేయమని అడిగింది, కానీ ఈయన చేయలేదు. ఆయన చేయలేదు, ఆయనకి నాకు ఇష్టం లేదని చెప్పాడు. ఎలక్షన్ వరకు నేను యాక్చువల్గా పొత్తే ఇష్టం లేదు కాబట్టి ఇక పోటీ చేయను అనుకున్నాను. ఎలక్షన్ వరకు మాత్రం నేను ఉంటాను, ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతానని కూడా అప్పుడు సూచనలు చెప్పాడు, క్లియర్గా చెప్పాడు ఆ సంగతి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అని చెప్పి ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అతని ఆలోచన ఏంటంటే, ఇప్పుడు జెన్జీ ఏ ఆలోచనతో ఉందో, విజయ్ని గెలిపించడానికి ఏ అయితే కారణాలు పనిచేశాయో, విజయ్కి క్యాపబిలిటీ లేదు నెంబర్ 1 అతను అనుకునేటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే, అందరికన్నా ఎక్కువ వాగ్దానాలు చేశాడు. ప్రతి వాగ్దానం ఎవరు? విజయ, డిఎంకే అలాగే అన్నా డిఎంకే ఇద్దరు ఇచ్చినట్టు వాగ్దానాలు మొత్తం కూడా అతను మొదటి సభలోనే నేను ఇవన్నీ ఇచ్చేస్తాను, ఇంతకన్నా మించి ఇస్తాను మీకు అని చెప్పి అతను ప్రామిస్ చేశాడు. అతను చేసిన ప్రామిస్లన్నీ నిలబెట్టుకోవాలంటే కనీసం 2 లక్షల కోట్లు సుమారుగా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లోపల అవసరం పడే పరిస్థితి. అసలు తమిళనాడు బడ్జెటే ఇవాళ పరిస్థితి చాలా సిచ్యువేషన్గా ఘోరంగా ఉంది. అప్పులు విపరీతంగా చేశారు. 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు పెట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అతను చేసిన వాగ్దానాలు అతను నిలబెట్టుకోలేడు, అతను ఫెయిల్ అయిపోతాడు. ఖచ్చితంగా అతను ఫెయిల్ అయిపోతాడు. నెక్స్ట్ ఏమిటి ఆల్టర్నేటివ్? ప్రజలు ఎటు చూస్తారు? అన్నా డిఎంకే వద్దనుకొని విజయ్ వైపు వచ్చారు. నెక్స్ట్ ఒక ఆల్టర్నేటివ్ ఉంటే ఆటోమేటిక్గా దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నా నిజాయితీ మీద నమ్మకం ఉంది, ప్రజలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను ఈ 2 పార్టీలకు భిన్నమైన పార్టీ నేను పెడతాను, దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి బీజేపీతో చెప్పడం జరిగింది. సరే, అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఎందుకంటే తర్వాత నేను నెగ్గిన తర్వాత ఆ పరిస్థితి ఏర్పడితే బీజేపీ సపోర్ట్ నేను తీసుకుంటానని చెప్పి ఉండొచ్చు, బీజేపీకి నా సహకారం అందిస్తానని చెప్పి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ బీజేపీతో మాట్లాడి ఒప్పించి తను బయటకు వచ్చాడు. అతను వచ్చిన ఒక్క రోజులోనే కొత్త పార్టీ పెడతానని చెప్పి అతను తన యొక్క ఏదైతే అనౌన్స్ చేసిన తర్వాత అతను సోషల్ మీడియాలో చెప్పగానే 12 లక్షల చిల్లర దాదాపుగా
23 గంటల లోపల 23 అవర్స్ లోపలనే మేము ఈ పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఒక రోజు గడవక ముందే ఒక్క రోజులోనే 23 అవర్స్లోనే ఇది జరిగిపోయింది ఇది. ఎస్. కాబట్టి ఈ రకంగా ఒక్క రోజుకే 12 lakhs చేంజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా రోజుల తరబడి నెలల తరబడి గడిచే కొద్దీ ఎక్కువ విపరీతంగా అంటే ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు కాబట్టే అతనికి రావాల్సినంత మద్దతు తమిళ ప్రజల నుంచి యూత్ నుంచి రాలేదని అర్థమవుతుంది. అంతే, అంతకన్నా వేరేం లేదు. రెండోది, ఇప్పుడు బీజేపీ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యవర్గం లోపల సెక్రటరీతో సహా దాదాపుగా 12 మంది రాజీనామా చేసేసి అతనితో పాటుగా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఓకే సార్, ఈ భారతీయ జనతా పార్టీని ఎందుకని పూర్తిగా తమిళ ప్రజలు దూరం పెట్టిన పరిస్థితుంది? మొదటి నుంచి కూడా నేషనల్ పార్టీస్ అంటే తమిళనాడు లోపల ఒక రకమైన ఈసడింపు. ఓకే, దానికి కారణం అన్నాదురై అయితే ఉన్నాడో తను ఒకటే, మనం ద్రవిళ్ళం, మనం నార్త్ ఇండియన్స్ని ఆర్యులతో మనం కలవకూడదు, ద్రవిళ్ళు మనం సపరేట్గానే ఉండాలి, నేషనల్ పార్టీస్ మన మీద హిందీని రుద్దడానికి ప్రయత్నం చేస్తాయి, మన తమిళాన్ని మనం రక్షించుకోవాలంటే హిందీని మనం దూరంగా పెట్టాలి, కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల నేషనల్ పార్టీస్ను మనం రానివ్వకూడదు అనేది వాళ్ళు పెట్టుకున్నారు. అంటే కామరాజన్ అండర్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. మొదట్లో ఫస్ట్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో వాళ్ళే కొద్ది రోజులు పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత అన్నాదురై ఎప్పుడైతే పార్టీ పెట్టాడో డిఎంకే పార్టీ ఎప్పుడైతే స్థాపించాడో అప్పటి నుంచి కూడా ఇక వాళ్ళు వెన్ను తిరిగి చూడాల. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయితే డిఎంకే రావాలి, అయితే ఏడీఎంకే రావాలి, ఇద్దరే తప్ప వేరే ఇంకో పార్టీకి అవకాశం లేకుండా వాళ్ళు ఇప్పటిదాకా తీసుకొచ్చారు. ఫస్ట్ టైం విజయ్ ఏమిటంటే, ఒకటి తను ద్రవిడ అనేటువంటి పదం లేకుండా పార్టీని స్థాపించడం ఒకటి, రెండోది అతను కొంచెం వీటికి భిన్నంగా నేను దేంట్లోనూ కలవను, ఈ పార్టీ ఆ పార్టీతో కలవను, నేను సపరేట్గా ఉంటాను అని చెప్పి అతను మొదటి నుంచి కూడా ప్రకటించడం, ధైర్యంగా ముందుకెళ్ళడం. అతను 10 సభలు కూడా పట్టుమంటూ 10 నియోజకవర్గాలు తిరగలేదు అసలు. అవును, అసలు పూర్తిగా నియోజకవర్గాలన్నీ తిరగల. సోషల్ మీడియా ద్వారా గెలిచిన వ్యక్తి. ఎస్, జంజీ 42% దాదాపు ఓట్లు జంజీ ఓట్స్ ఉన్నాయి. యువత వాళ్ళ పెద్దల్ని బ్లాక్మెయిల్ చేసి మరీ ఓటేశారు. ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లాడి దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధుడి దాకా ప్రతి ఒక్కరికి నేను ఇది ఇస్తాను అని చెప్పి విపరీతమైన వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అది నాకు కలిసి వస్తుంది అనుకుంటున్నాడు అన్నమలై. అంతే, అది ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ మన కోసం వెతుకుతారు కాబట్టి మనమే వస్తాం. కాబట్టి మనం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు, మనం స్వతంత్రంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. ఇది దానికి తగ్గట్టుగా ఇప్పుడు రేపు ఎలాగో ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు డెఫినెట్గా అన్నమలై పోటీ చేస్తాడు. ఒకవేళ గెలిస్తే కనుక అసెంబ్లీలో చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇమీడియట్గా నేను పోటీ చేయనని చెప్తున్నాడు. ఈవెన్ ఏవైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయను, నేను నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లోనే పోటీ చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే అప్పటిదాకా పటిష్టం తయారు చేస్తాను పార్టీని. ప్రతి ఊళ్ళో అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండటం కూడా మంచిదే కదా సార్. కరెక్టే, కానీ గెలవకపోతే ఏమవుతుందంటే దాని ప్రభావం చాలా ఘోరంగా పడుతుంది. ఇప్పుడు కొద్దిమంది పోటీ చేసి గెలవలేదనుకోండి, ఓకే, అంటే సంస్థ ముందు పార్టీ పటిష్టంగా ఉండాలి. ఎస్, పార్టీ వేళ్ళును కొని పల్లెటూరులో కూడా ప్రతి చోట కూడా దాని కార్యవర్గం ఏర్పడి బూత్ కమిటీ లెవెల్లో కార్యకర్తలు తయారయ్యి పటిష్టంగా తయారైనప్పుడు మాత్రమే అది నిలబడుతుంది. మంచి పాయింట్. ఎందుకంటే ఓడిపోతే 5 సంవత్సరాలు ఎఫెక్ట్ ఉండి నువ్వే గెలవలేదు ఇంకా నీ పార్టీ అని చెప్పి అంత మైనస్లో ఉంటుంది, మొత్తం టోటల్గా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అతను పూర్తిగా అన్ని రకాలుగా ముందే ఆలోచించి పెట్టుకున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, క్లారిటీ చెప్తున్నాడు. నెక్స్ట్ 2029 ఎలక్షన్లో మాత్రం నేను పోటీ చేస్తాను, అప్పటిదాకా మాత్రం నేను పోటీ. కానీ వెనకాల బీజేపీ ఉంది అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంటే మాత్రం మళ్ళీ వ్యతిరేక సంకేతాలే వస్తాయి ఆయనకి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, బీజేపీ కార్యవర్గం అంతా కూడా రాజీనామా చేసేంత అంటే వెనక్కి ఎందుకంటే మరి ఒక రకంగా బీజేపీ మీద ఈ జరగకూడదు. ఎందుకంటే అతను ఒక్కడు వెళ్ళిపోయాడు, అతనితో ఏదో మాట్లాడుకున్న అండర్స్టాండింగ్ ఉంది. కానీ కార్యవర్గ సభ్యుల్లో 50% దాదాపుగా బయటకు వెళ్ళారు అంటే, బీజేపీ మొత్తం కూడా అటువైపు వెళ్తుంది అంటే బీజేపీ నుంచి దూరం అయిపోయాడు అనే కొంత అవగాహన కలుగుతుంది. ఇంకొక పాయింట్ సార్, రజనీకాంత్ అజిత్ ఏంటి వీళ్ళ కాంబినేషన్ ఏంటి అన్నామలైకి? యాక్చువల్గా వీళ్ళిద్దరూ అతను కావాలని కోరుకున్నారు. అతనితో కలిసి ముందుకెళ్ళి పార్టీ పెట్టాలనేటువంటి కోరిక ఇద్దరికి ఉండింది. అయితే అతను నేను బీజేపీకి మాట ఇచ్చాను కాబట్టి నేను రాలేదని చెప్పాడు. ఇప్పుడు అతను స్వతంత్రంగా వచ్చి పార్టీ పెట్టాడు కాబట్టి వీళ్ళిద్దరినీ కలుపుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రజల లోపల ఉన్న ఆసక్తికరమైన విషయం. అంటే బయట నుంచి మద్దతు అంతేనా? బయట నుంచి మద్దతు. ఎందుకంటే రజనీకాంత్కు డైరెక్ట్గా పాలిటిక్స్లో వెళ్ళడం ఇష్టం లేదు, క్లియర్గా క్లారిటీగా చెప్పేశాడు. అతను ఒక అడ్వైజర్గా ఆ టైప్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అజిత్ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతను మదర్ ఈ మధ్య చనిపోయింది, ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇమీడియట్గా ఇప్పుడు రేసులో స్టార్ట్ అయ్యాడు ఆయన. రేసులు అంటే మనం కార్ రేసుల్లో వెళ్తున్నాడు. అతని ఇంట్రెస్ట్ అంతా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంది అతనికి. అతనికి పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, వీలైనంత వరకు అన్ని కలుపుకోగలిగేటువంటి శక్తులన్నిటి కూడా, అంటే జంజీ కానీ లేకపోతే ప్రజలు ఎవరినైతే అభిమానిస్తున్నారో అభిమానించే వాళ్ళందరినీ కలుపుకొని
తను పార్టీని బాగా పెద్దగా చేసి పార్టీని పటిష్టంగా తయారు చేసి ఓకే. విజయ్కి ఆల్టర్నేటివ్గా తయారైపోయి ఆటోమేటిక్గా అతను ఫెయిల్ అవుతాడు విజయ్, నేను సక్సెస్ అవుతాననే నమ్మకంలో అతను ఉన్నటువంటి పరిస్థితుల్లోనే దీన్ని తీసుకురావడం జరిగింది. యా, చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.